పొద్దున్నే రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోతున్నారా? వెరీ గుడ్. ఏ మావా రారా. ఎక్కడికి? ఎక్కడికంటావేంట్రా, ఈరోజు ఆగస్ట్ 15 కదా, మన స్కూల్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి. పదా మనం కూడా వెళ్దాం. ఎక్కడికరా వెళ్ళేది? అయినా అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాంరా? చిన్నపిల్లలు చేసే సెలబ్రేషన్స్ అయ్యి స్కూల్ పిల్లలు చేసుకుంటారు అలాంటి పండగలు. ఆ ఏజ్లో ఉన్నప్పుడు మనం కూడా ఇలాంటివన్నీ చేసాం. యూనిఫామ్లు వేసుకుని, జెండాలు అట్టుకుని, బ్యాడ్జీలు అట్టుకుని తిరిగాం కదా. అప్పుడు చిన్న వయసు కాబట్టి చేసేవాళ్ళం. ఇప్పుడు వయసు పెరిగిందిరా, అంటే మనం పెద్ద మనుషులం అయ్యాం. ఇంకా పిల్ల చేష్టలు పోలేదేంట్రా నీకు? పెద్ద మనిషి అయ్యావా? మరి ఫంక్షన్ ఎప్పుడో చెప్పలేదేంట్రా నాకు? అబ్బా అసలు ఏం ఆడుతున్నారా నువ్వు? ఇండిపెండెన్స్ డే అనేది చిన్నపిల్లలు జరుపుకునేది కాదు. అదేదో కేవలం ఒక వయసు వాళ్ళకో, ఒక వర్గానికో, లేదా ఏదైనా కులానికో మతానికో సంబంధించిన పండగ కాదు. ప్రపంచంలో ఉండే భారతీయులందరూ కుల మతాలకు అతీతంగా జరుపుకొని ఒకే ఒక పండగ. అయినా స్వాతంత్రం వచ్చింది భారతదేశానికి, అంతేగాని భారతదేశంలో ఉండే పిల్లలకు మాత్రమే కాదు కదా. సరే ఒప్పుకుంటాను, కానీ మనకి ఇలాంటివన్నీ జరుపుకునేంత టైం ఎక్కడ ఉందిరా? అవును, మరి ఇప్పుడు నువ్వు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జనాలు అందరూ ఇంటింటికి వెళ్ళి పలకరించి రావాలి కదా. నీ ఖాళీ ఎక్కడ ఉంటది? ఖాళీగా కూర్చున్నావు, అంత పీకే పనులే ఉన్నాయిరా నీకు. ఖాళీగా ఎక్కడ ఉన్నారు మా గేమ్ ఆడుతుంటే? అవునులే, నువ్వు మహేంద్ర సింగ్ ధోనివి. ఇప్పుడు నువ్వు ఆడేది ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్. నీ ఖాళీ ఎక్కడ ఉంటది? ఎందుకంటే ఇండియాకి కప్పు తెచ్చింది నువ్వే కదా. మరీ అంత ఎంటకారం ఎందుకు లేరా? సరే నాకు ఒకటి చెప్పు, నువ్వు ఆడుతున్న గేమ్ లో నేను ఎవడన్నా కాల్చి చంపేసాడు అనుకో, నువ్వేం చేస్తావురా? ఒకవేళ ఎవడైనా కాలిస్తే ఒకడు ఎవడైనా రివైవ్ ఇస్తాడేమో అని చూస్తాను. ఇచ్చాడనుకో అదృష్టం బతుకుతాను, ఎవడనుకో అదృష్టం పోతాను. అలా నువ్వు పోతే ఎవడన్నా బాధపడతాడారా? నా టీం అంతా బాధపడతారు కదరా, ఎందుకంటే వాళ్ళు నాలంటే ఒక గొప్ప ప్లేయర్ ని కోల్పోయారు. అయితే నీ భాషలోనే చెప్పుకోను విను. 1947 ఆగస్టు 15కి ముందు మనం కూడా చాలా మందిని కోల్పోయాం రా. మంచి మనుషుల్ని కోల్పోయాం, మంచి మనసుల్ని కోల్పోయాం, గొప్ప నాయకుల్ని గొప్ప నాయకులని కూడా కోల్పోయాం. వాళ్ళకి మనకి ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి చుట్టరికం లేదు, ఎలాంటి స్నేహం లేదు. వాళ్ళు మన తల్లిదండ్రులు కాదు, అన్న తమ్ములు కాదు, అక్క చెల్లెలు కాదు, కనీసం వెంట్రుక వాసంతైన రక్త సంబంధం కూడా లేదు. అయినా వాళ్ళు త్యాగం చేశారు. అప్పటికే బ్రిటిష్ వాడి కబంధ హస్తాలో మగ్గిపోతుంది భారతదేశం. వాడి పిడికిలి తెరిచి వేలు విరిచి మరీ స్వాతంత్రం తెచ్చారు. దీని వెనక కొన్ని కోట్ల మంది పోరాటాలు ఉన్నాయి, కొన్ని లక్షల మంది నిరసనలు ఉన్నాయి, కొన్ని వేల త్యాగాలు, కొన్ని వందల చావులు ఉన్నాయి. కనీసం 10 మంది పేర్లు కూడా తెలియదు మనకి. ఈ రోజు మనం జరుపుకుంటున్న పండగకి కారణం కొన్ని వందల మంది మరణం. ఈ ఏడాది మొత్తం వాళ్ళ కోసం మనం ఏడక్కర్లేదు, ఒక్కరోజు. కనీసం ఈ ఒక్క రోజైనా మనస్ఫూర్తిగా వాళ్ళని గుర్తు చేసుకుంటే చాలు. సారీ మమ్మ, ఇన్ని రోజులు ఇండిపెండెన్స్ డే అంటే సెలబ్రేషన్ అనుకున్నాను, కానీ సాక్రిఫైస్ అని తెలుసుకోలేకపోయాను. కానీ నువ్వు నాకు కళ్ళు తెరిపించావు. నేను కూడా వస్తాను పదరా. నీకోసం నేను జెండా కూడా తెచ్చాను రా.